లో ఎన్న క్యాంటీన్లు పెట్టారు కదా, ఈ పట్టణాల ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకి ఒకవేళ కోడలు ఇబ్బంది పెట్టినా లేదా ఇంట్లో తిండి చాలకపోయినా అక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేయగలుగుతున్నారు కదా వీళ్ళు. చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వృద్ధులు ఇంట్లో ఇప్పటికీ ఈ డబ్బులు తీసుకుని కూడా విసుక్కునే కోడళ్ళు ఉంటారు, లేదా ఇద్దరు కొడుకు కోడలు పొద్దున్నే పరికెళ్ళిపోతున్నారు వదిలేసేసి వీళ్ళని. అట్లాంటప్పుడు ఈ వృద్ధురాలు ఆకలితో అలమటించకుండా దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్కి వెళ్ళి చిరొక 5 రూపాయలు ఇస్తే పొద్దున్నే టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు. ఆ విధంగా ఆదివారం పూట ఎట్లాగో అందరూ ఉంటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు. ఆ విధంగా చాలా పెద్ద చేంజ్ వచ్చింది. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. అవును సార్, ఇక్కడ ఒకటి నేను అడిగే కొలమానం ఏంటి అంటే దీనికి ఇక్కడ ప్రైస్ హైక్ అనేది కొలమానమా, లేదు క్వాంటిటీ అన్నా పెంచారా? గతంతో పోలిస్తే తగ్గిపోయిన పింఛన్లని మొన్నటి వరకు వైసీపీ చెప్పిన మాట. ఎందుకంటే వీళ్ళు తల్లికి వందనం విషయంలో చెప్పుకున్నది ఏంటి, ఒకవేళ తల్లికి వందనం చాలా వరకు మేము రేటు ధర పెంచకపోయినా ఆ 15,000 అనేది 13,000 అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అంటే అక్కడ క్వాంటిటీ అనేది పెరిగింది, కానీ ఇక్కడ తగ్గింది. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు సామాజిక భద్రతలో ఏపీ నెంబర్ 1లో ఏ విషయంలో ఉందనుకోవాలి? అంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 20 లక్షల మందికి ఇవ్వట్లేదు తల్లికి వందనం అని చెప్తున్నారు వైసీపీ. నిజం. అనర్హులు వాళ్ళు అన్నది కూడా నిజం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సామాజిక భద్రత పెన్షన్లలో ఇల్లు, సొంత ఇల్లు